ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గట్టు లక్ష్మీ నరసింహస్వామి నూతన దేవాలయము విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలు ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి. ఈ దేవస్థానానికి తూర్పు వైపు ఎత్తైన కొండ, దక్షిణం వైపు పాలెగాళ్ళ బురుజు కోట, పడమర చెరువు, ఉత్తరాన పచ్చని పొలాలు దర్శనమిస్తాయి. ఈ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, దాతలు, ప్రజలందరూ కలిసి సోమవారం సాయంత్రం గెట్ టుగెదర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రసంగించారు. దాదాపు మా పురాతన కాలం 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇక్కడ. కాకపోతే మధ్యలో పాడుబడిపోయి కొంచెం మళ్ళీ ఇప్పుడు ఇది పునరుద్ధరణ చేస్తున్నాం దేవాలయం. అందువల్ల ఈ దేవాలయం ప్రభుత్వం తరఫున సుమారు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మిగతా ఊర్లో కొంత ఫండ్స్ ఒక 20 లక్షలు తీసుకొని దేవాలయ నిర్మాణం చేస్తున్నాం సార్. మళ్ళీ తీసుకుంటాం సార్. చెప్పండి. సూర్యనారాయణ రెడ్డి సార్, రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్, భూమయ్యపల్లి. వేముల జెడ్పీటీసీ బైపిరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, శ్రీ గట్టు లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్టా కార్యక్రమం జూన్ 23, 24, 25 తేదీలలో చేయడానికి మొత్తం గ్రామస్తులు, దైవజ్ఞులైనటువంటి బ్రాహ్మణుల నుంచి నిర్ణయించడం జరిగింది. ఇక్కడ పురాతనమైనటువంటి దేవాలయం బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన గుడి ఉండేది. మా గ్రామస్తులు అందరూ పెద్ద గుడి కట్టాలనే ఒక సంకల్పంతో గడిచిన ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దాదాపుగా ఓన్లీ గుడికి సంబంధించి 24 లక్షల రూపాయలు మేము కట్టడం జరిగింది. గ్రామం తరఫున 96 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ 1,20,00,000 కాకోకుండా ఇక్కడ డెవలప్మెంట్కు సైడ్ ప్రొడక్షన్ వాల్ అయితేనేమి, కనెక్టింగ్ రోడ్ నుంచి ఈ గుడి వరకు వచ్చే రోడ్డు కోసం అయితేనేమి, ఇక్కడ లోపల ప్రొడక్షన్ వాళ్ళు మొత్తం దాదాపుగా 2,80,00,000 డబ్బులు మాకు ప్రభుత్వం నుంచే గత ప్రభుత్వంలో ఇచ్చారు. దాంతో అంతా డెవలప్మెంట్ చేసి రేపు 23, 24 తేదీలలో ప్రతిష్ట కార్యక్రమం పెట్టుకున్నాం. 23, 24, 25 తేదీలలో చాలా బ్రహ్మాండంగా మళ్ళీ ప్రతిష్ట చేయడానికి కూడా గ్రామస్తులంతా ముందుకు వచ్చి దాదాపు 30 లక్షల రూపాయల పైనే ఈ ప్రతిష్ట కార్యక్రమానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. గ్రామంలో ఎవరి శక్తి మేరకు వాళ్ళు. మా గ్రామంలో అసలు మేము చెప్పుకుంటా పోతే మా గ్రామం గురించి నేను గొప్పగా చెప్పుకునే అనుకుంటారు. 1000 రూపాయల నుంచి ఈ గుడికి సంబంధించి 10 లక్షల రూపాయల వరకు చందాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈరోజు భూమయ్యపల్లెలో ఏ కార్యక్రమం జరిగినా చాలా బ్రహ్మాండంగా, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా జరిగిన ప్రతి కార్యక్రమం కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. ఇప్పుడు జరిగిన అన్ని గుళ్ళ కంటే ఇంకా బ్రహ్మాండంగా 23, 24 తేదీలలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 23, 24, 25 తేదీలలో 23వ తేదీ ఇక్కడే గుడి దగ్గరే
కోలాటము, చెక్క భజన ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తాం. అవన్నీ ఈరోజు డిసైడ్ చేసి రేపు ప్రాంప్లెట్ కూడా అంతలగల మొత్తం తాలూకా వేడు, జిల్లా వేడు పంపిస్తాం. 24వ తేదీ దేశపెద్దుల పందెం కూడా ఇక్కడ కోర్టు తయారు చేసి పెడతాం. 25 భూమయారపల్లిలో ఎద్దుల పందెం అంటే ఇటు తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి ఒక్కరికి భూమయారపల్లి ఎద్దుల పందెం అంటే బాగా తెలుసు. మంచి పేరు వచ్చింది మా ఊరికి. అలాగే ఇక్కడ 25వ తేదీ రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు కూడా జరుగుతున్నాయి. ఈ 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు గ్రామంలో ఉండే వాళ్ళంతా ఇక్కడే వచ్చి వాళ్ళ సొంత కార్యక్రమం అది చేస్తారు. ఈ 3 రోజులు కూడా ఇక్కడే అందరం ఉండి 3 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మొత్తం అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఓ సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాత విగ్రహాలు కొంత డ్యామేజ్ చేశారు అప్పట్లో, ఏదో వ్యతిరేకతతో కావచ్చు, దేవుని మీద వ్యతిరేకత కావచ్చు. అవి తీసేసి మళ్ళీ ఒకసారి ఆర్లగడ్డ నుంచి ఒక విగ్రహాన్ని తెప్పించి, లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్ఠ చేశాము. ఆ తర్వాత మనకు ఆ గుడి పాడుపడిపోయింది కాబట్టి ఇంకా ఊళ్ళో అందరూ కలిసి కూడా ఒక గుడి కొత్తగా కట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి మంచి రూపము వచ్చేటట్టు గుడి నిర్మాణం జరిగింది. దీంట్లో అత్యంత మా అదృష్టం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండడము, ఆ టైంలో ఆ సమయంలో ఈ గుడికి అడిగినంత డబ్బులు శాంక్షన్ చేయడము, మరి దాని అత్యంత కృషి చేసిన వ్యక్తి మా అల్లుడు బైపిరెడ్డి గారు శాంక్షన్ చేయడంలో ప్రధాన పాత్ర తీసుకొని మేమైతే కాదనుకున్నాము. పూర్తిగా కాదనుకునే పరిస్థితుల్లో మళ్ళీ అది డబ్బులు శాంక్షన్ చేయడం మా అదృష్టము. భగవంతుడు అది ఉంది కాబట్టి భగవంతుడు ఆ విధంగా మాకు చేయడం జరిగింది. ఇంకా ఆ కార్యక్రమం కొత్త ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడము 23, 24, 25 తేదీల్లో జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ చెప్పారు కాబట్టి ఇక మళ్ళీ మేము ఈ ఇన్విటేషన్స్ తీసుకుని ప్రతి పల్లెకు పంపించి సక్సెస్ చేయడానికి మా గ్రామస్తులందరూ కూడా బాగా కృషి చేస్తారు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.